చూసే చూపులోనే మనసు దోచేనంట చక్కని మాయమ్మ భూమాత పుత్రిక. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. తండ్రి మాట జవదాట కానాడు కఠినమైన కారడి విజయరంగ కదలేను రాముడు సీతమ్మతో కలిసి వనవాసమే జయ అనుమానమే లేక. అరణ్యవాసాన పతితోడ పయనమై దండకారణ్యంలో పర్ణశాల యందు కందమూలాలతో ఆకలి తీర్చుకుంటూ పతి సేవలో గడిపే పరమ సాధ్వి సీత. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఒక్కటే తన మాట ఒక్కటే బాణం ఒక్క సీతే తన ప్రాణమన్నాడు. హనుమ శరీరాన అనువనువున మరి అఖిల జగమునంత ఏలేను రాముడు. ఆలంక నగరాన అష్ట కష్టాలతో అశోకవనమున దశకంఠుని చెరలో రామ రామాను నామస్మరణతోని రాముణ్ణి ధ్యానిస్తూ గడిపేను సీతమ్మ. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు. మహాశైలారా, స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి శ్రీ సువత్సల సుందర హనుమాన్ వారి ఆలయం నందు మార్గశిర మాస మహోత్సవం సందర్భంగా నిన్న 22వ తారీఖు నుండి మండపారాధన, విఘ్నేశ్వర పూజ, ఆ హోమం ఇటువంటి కార్యక్రమం జరిగినాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఈ పర్వదిన సందర్భంగా వచ్చిన ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా హనుమంతు ధారణ తాళ్ళు, అలాగే నూతన సంవత్సర క్యాలెండర్లు, ప్రసాద సజ్జర వితరణ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఆంజనేయ శ్రీరామ మూల మంత్ర సహిత ఆంజనేయ హోమం ఉంటుంది. అలాగే రేపు హనుమద్వ్రతం. ఈ హనుమద్వ్రతం అనేటువంటిది విశిష్టమైనటువంటి, హనుమంతుడు విశిష్టమైనటువంటిది. ఇది కేవలం సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా రేపు పాల్గొని మీరు ఇక్కడ పాంప్లెట్ ఉన్నది, ఆ పాంప్లెట్స్ లో ఉన్నటువంటి విషయాలు మీరు ఏమన్నా పూజ సామాన్లు అవి తీసుకుని వస్తే ఉదయం 9 గంటలకి అందరి చేత ఇక్కడ మీకు హనుమద్వ్రతం చేయించాం. హనుమద్వ్రతం చేయించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహం ఉండి మీకు ఒక్కరోజు సంవత్సరానికి హనుమద్వ్రతంలో పాల్గొంటే స్వామివారు సంవత్సరం పొడుగునా కూడా మిమ్మల్ని కాపాడుతారు. అలాగే ఎల్లుండ స్వామివారికి 1,00,000 రుద్రాక్షల పూజ సోమవారం నాడు, మంగళవారం నాడు 1,00,000 సింధూరార్చన, బుధవారం నాడు స్వామికంగా స్వాములు ఇరుముళ్ళు మహాపూర్ణోతి కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంత్రం 6 గంటలకి శ్రీరామ శాంతి కళ్యాణం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి అప్పుడు మహాభారతానికి వ్యాసుడు ఎలాగో, రామాయణానికి వాల్మీకి ఎలాగో, ఆంజనేయ స్వామి గురించి పరాశర మహర్షి అనేక విషయాలు చెప్పారు. అటువంటి విషయాలన్నీ మేము సేకరించి 40 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి వారి యొక్క కటాక్షాన్ని భక్తులకు ఎలాగ అందించాలనేటువంటి విషయాన్ని సేకరించి అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మీరు అవకాశాన్ని వినియోగించుకోండి. కష్టాలుంటే భగవంతుడికి చెప్పుకోండి, ఇరుగు పొరుగుకు చెప్పి లోకు అవ్వకండి, స్వామివారికి చెప్పుకోండి. మీ కష్టాలు ఎందుకు తీర్చడో ఆయనే తీర్చగలడు. ఇరుగు పొరుగు చెప్పి రోగం వచ్చింది, నాకు ఆరోగ్యం లేదంటే అందరూ ఏలనగా చూస్తారు. రోగం వస్తే డాక్టర్కి చెప్పండి, కష్టాలు వస్తే భగవంతుడికి చెప్పండి, ఇంకెవరికీ చెప్పకండి.
ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన శక్తి మీరు వినియోగించుకుంటారని భక్తులందరినీ కోరుతున్నాం. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. వీరాధివీరుడు వీరమాతాస్తుడు ధరణిలో ధర్మాన్ని నిలుపంగా ఆనాడు రామావతారుడై రక్కసుల ధ్వంసంగా అవతరించినాడు దశరథ రాముడు. 16 వన్నేల పసిడి కాంతుల కొమ్మ ముజ్జగానాలేని సౌందర్య రాశి జనక మహారాజు గారాల పుత్రిక భువనైక సుందరి సీత మహాసాధ్వి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి. తండ్రి మాట జవదాట కానాడు కఠినమైన కారడి విజయరంగ కదలేను రాముడు సీతమ్మతో గలసి వనవాసమే జయ అనుమానమే లేక. అరణ్యవాసాన పతితోడ పయనమై దండకారణ్యంలో పర్ణశాల యందు కంద మూలాలతో ఆకలి తీర్చుకుంటూ పతి సేవలో గడిపే పరమ సాధ్వి సీత. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఒక్కటే తన మాట ఒక్కటే బాణం ఒక్క సీతే తన ప్రాణమన్నాడు. హనుమ శరీరాన అనువనువున మరి అఖిల జగమునంత ఏలేను రాముడు. ఆలంక నగరాన అష్ట కష్టాలతో అశోకవనమున దశకంఠుని చెరలో రామ రామాను నామస్మరణతోని రాముణ్ణి ధ్యానిస్తూ గడిపేను సీతమ్మ. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ తల్లి. ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి, ఎంత చక్కనిదమ్మ సీతమ్మ